హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి సిద్ధార్థ విద్యా సంస్థల్లో దిల్షుక్నగర్లో అన్నమాట మరియు బాలాపూర్లో గత 2 రోజుల నుంచి చాలా చక్కగా ట్రెడిషనల్ డే ఉత్సవాలు అనేవి జరుగుతున్నాయండి. నిజంగానే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు స్కూల్స్లోని చక్కగా ఇలాంటి ట్రెడిషనల్ డేస్ అనేవి ఉండేవన్నమాట. మనం రకరకాలైనటువంటి వేషధారణలో, ఒకసారి కేరళ వేషధారణలో, లేదా అస్సాం, నాగాలాండ్, త్రిపుర, బెంగాలీ ఇలా రకరకాల భిన్న సంస్కృతులను మనం చిన్నతనంలో చూసుకొని ఎంతో ఆనందంగా మురిసిపోయేవాళ్ళం. ఇలాంటి ఆనందాలను తిరిగి విద్యార్థులకు అందచేయాలి. విద్యార్థుల్లో ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని వెలికి తీయాలి. అలాగే భిన్నత్వంలో ఏకత్వాన్ని పెంపొందించాలి అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో సిద్ధార్థ విద్యా సంస్థల్లో ఈ ట్రెడిషనల్ డే సాంప్రదాయ దినోత్సవం అనేది నిర్వహించడం అనేది జరిగిందనమాట. చక్కగా తరగతులన్నీ ముగిసిన తర్వాత ఒక 1-2 అవర్స్ దానికి కేటాయించి విద్యార్థుల యొక్క వివిధ రకాలైనటువంటి ప్రదర్శనలను ఏర్పాటు చేయడం అనేది జరిగిందనమాట. దీనికి చక్కగా ఆ సంబంధిత అధ్యాపక బృందం పాల్గొనడం, అలాగే సంబంధిత ప్రిన్సిపల్ గారు చురుగ్గా పాల్గొంటూ అందరినీ ఎంకరేజ్ చేయడం, ఇవన్నీ కూడా ఎంతో ఎంతో ఆకట్టుకున్నాయండి. నిజంగానే విద్యార్థి దశలో ప్రోత్సాహం అనేది చాలా చాలా ముఖ్యమైనదండి. అటు టీచింగ్ స్టాఫ్, ఇటు నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ కూడా విద్యార్థులతో మమేకమైపోయి, అమ్మ ఈ విధంగా చేయండి, కార్యక్రమం ఈ విధంగా చేయండి అని చెప్పి వారికి చక్కగా మార్గనిర్దేశం చేస్తూ అసలు పిల్లల యొక్క యాంకరింగ్ అనేది కట్టిపడేసిందండి. నిజంగా చెప్తున్నాను కదా. సో వారు ఇతరులతో కోఆర్డినేట్ చేసుకున్నటువంటి విధానం అనేది ఆకట్టుకోవడమే కాకుండా అటు అధ్యాపక బృందం కూడా చక్కగా ఏదైతే ట్రెడిషనల్స్ అనేవి ఉన్నాయో ఆ విధంగా వారు కూడా దుస్తులు ధరించి వచ్చి అందరినీ ఆకట్టుకొని అందరినీ ఎంకరేజ్ చేయడం అనేది చాలా నచ్చిందండి. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల యొక్క యంగ్ డైరెక్టర్ వంశీబాబు గారు కూడా పాల్గొని బాలాపూర్లో జరిగినటువంటి వేడుకల్లో వారు చురుగ్గా పాల్గొని చక్కగా అందరినీ కూడా ఉత్తేజభరితుల్ని చేయడం అనేది జరిగిందనమాట. ఇక దిల్షుక్నగర్లో ఉన్నటువంటి విద్యా సంస్థలలో ఈ కేరళకి సంబంధించినటువంటి వస్త్రధారణ అనేది చక్కగా అందరినీ కూడా ఆకట్టుకుందండి. పిల్లల యొక్క ఆహార్యం కూడా మన కేరళైట్స్ని తలపించే విధంగా, అలాగే అధ్యాపకులు కూడా చక్కగా అందరినీ ఎంకరేజ్ చేస్తూ మోటివేట్ చేస్తూ నవీన్ గారు కావచ్చు, సుమంత్ గారు కావచ్చు, పృథ్వీ వారు కావచ్చు, సల్మా మేడం గారు కావచ్చు, త్రివేణి మేడం గారు, వీరందరూ కూడా తహసీన్ మేడం గారు, శిరీష మేడం గారు, వీరందరూ కూడా ఎంతో 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 ఎంకరేజ్ చేశారండి. అలాగే స్టూడెంట్ కోఆర్డినేటర్స్ అనేటువంటి మన రాజశ్రీ మేడం గారు, లావణ్య మేడం గారు, హైమ మేడం గారు, అలాగే నర్మదా మేడం గారు, ఇలా సునీత మేడం గారు, అలాగే ఈశ్వరరావు గారు, సుధాకర్ గారు చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారండి. తమీం సార్ వారు వీరందరూ కూడా. నేను చెప్తున్నాను కదండి, నృత్య ప్రదర్శనలు కూడా కేరళలో ఏ విధంగా నృత్య ప్రదర్శనలు అనేవి ఉంటాయి, వారి యొక్క సంస్కృతిని అవలంబించే విధంగా మహిళా కళాశాలలో ఉంటే, బాయ్స్లో మాత్రం పర్టికులర్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే భిన్నమైనటువంటి వస్త్రధారణలో రావడమే కాకుండా వారు తమిళనాడులో ఏ విధంగా అయితే ఇప్పుడు మనకి ఈ లుంగి ధరించడం అనేది ఉంటుందో, ధోవతి ధరించడం అనేది ఉంటుందో, ఆ విధంగా వారు ధరించి వచ్చి ర్యాంప్ వాక్ చేయడం అనేది కళ్ళకి కట్టిపడేసేలాగా అనిపించిందండి. నిజంగా నేను చెప్తున్నాను కదా, ఇలాంటి ట్రెడిషనల్ డేస్ అనేవి జరగడం వల్ల ఇక్కడ మనం చూస్తున్నాం కరుణ మేడం వారు పిల్లల్ని ఎంతో ఉత్సాహపరుస్తూ ఉత్తేజపరుస్తూ మమేకమైపోయి వారితో రకరకాల ఈవెంట్స్ అనేది నిర్వహించడం అనేది జరిగింది. ముఖ్యంగా ప్రిన్సిపాల్ మేడం గారి యొక్క ప్రోత్సాహం అనేది ఎంతో ఎంతో గర్వకారణం అండి. అంతా కూడా సంస్థ యొక్క యాజమాన్యానికి సంబంధించినటువంటి గోవర్ధిని మేడం గారు, నాగేష్ సార్ గారు అందరూ కూడా చక్కగా ఈ కార్యక్రమానికి బెస్ట్ విషెస్ అనేది వారు తెలియజేశారనమాట. ఇక విద్యార్థులతో ఫోటో కార్యక్రమాలు అనేవి కూడా చాలా చక్కగా సాగిపోయినాయండి. మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను మనం పరిరక్షించుకోవడం అనేది ఎంతో ఎంతో ముఖ్యమండి. అది కూడా ఆ కాలేజ్ డేస్లోనైనా సరే. ఇక్కడ మనం చూస్తున్నామండి నాన్ టీచింగ్ సపోర్ట్ స్టాఫ్ అనమాట. మనం ఈరోజు చక్కగా కళాశాలకు వెళ్ళి చదువుకోవాలంటే వీరి యొక్క సహాయ సహకారాలు ఎంతో కావాలండి. సో అలాంటి వారు కూడా చక్కగా పార్టిసిపేట్ చేయడం అంతా కూడా కన్నుల పండగగా ఒక వైభవంగా అయితే జరిగిందండి. ఇలాంటి కార్యక్రమాలు నిజంగానే విద్యార్థుల్ని ఉత్తేజపరచడమే కాకుండా
వారిలో ఉన్నటువంటి ప్రతిభను వెలికి తీయడానికి కూడా ఇవి తోడ్పడతాయి అన్నమాట. తహసీన్ మేడం గారు కూడా చక్కగా పిల్లల్ని ఎంకరేజ్ చేయడం అనేది జరిగింది.